సో సో దీనిపై వసంత కృష్ణప్రసాద్ గారు, సరే ఆలస్యం అయితే ప్రత్తిపాటి పుల్లారావు గారు 7 సభ్యులు ఉన్నారు. సమయం తక్కువగా ఉంది కాబట్టి మార్గదర్శిగా మీరు 3 నిమిషాల్లో కంప్లీట్ చేస్తే. ఓకే అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ 344 కింద వరి ధాన్యం కొనుగోలు సకాలంలో బిల్లుల చెల్లింపుపై చర్చ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత 5 ఏళ్ళు కూడా ఎన్ని రకాలుగా ధాన్యం పండించేటువంటి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. పంట పండించడమే ఒక కష్టమైతే పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవటానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడటం ఒకటైతే, 2 మద్దతు ధర తీసుకోవడానికి కూడా అనేక కష్టాలని రాష్ట్రంలో ధాన్యం పండించేటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి చరిత్ర గత 5 ఏళ్ళు చూశారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో కూడా అధ్యక్ష, పండించిన ధాన్యం కొనుగోలు ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేసిన తర్వాత ఆ అమ్మినటువంటి డబ్బులు తీసుకోవడానికి ఆ మద్దతు ధర లేదు. ధరతో పాటు తక్కువ ధరకు అమ్ముకున్నటువంటి ధాన్యం రైతులు ఆ పేమెంట్ తీసుకోవడానికి రైతులు కాళ్ళు అరిగిపోయేలా 6 నెలల పాటు ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు కానీ వాటి చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగి పెద్ద ఎత్తున నష్టపోయారు అధ్యక్ష. ఆ నగదు చెల్లింపులు 6 నెలలు ఎప్పుడు వస్తాయో రావో తెలియదు, ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు. ఆ విధంగా పండించినటువంటి ధాన్యం కూడా అధ్యక్ష స్వేచ్ఛగా అమ్ముకునేటువంటి అవకాశం కూడా లేకుండా చేశారు. అదేవిధంగా అధ్యక్ష, మద్దతు ధర కావాలంటే ఎన్నో పోరాటాలు కూడా చేశారు అధ్యక్ష. ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాను కూడా పోలా. దానికి తోడు అధ్యక్ష, గోనె సంచులు కూడా కొరత, సంచులు ఇవ్వటంలో కూడా జాప్యం చేశారు. దానికి తోడు తేమ శాతం పేరుతో అనేక వేధింపులు, దానికి తోడు దళారుల జోక్యం కూడా చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పుడు మనం వచ్చినాక అధ్యక్ష, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో 14-19లో కూడా అధ్యక్ష, నేనప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 48 గంటల్లో రైతు ఖాతాలో జమ చేసాం అధ్యక్ష, 14-19 కాలంలో కూడా. అదేవిధంగా తిరిగి ఇప్పుడు 8 నెలల కాలంలో అధ్యక్ష 48 గంటల్లోనే రైతులకి జమ చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 1674 కోట్లు బకాయిలు వెళ్ళిపోయారు అధ్యక్ష. 1674 కోట్లు ధాన్యం కొనుగోలు చేసినటువంటి వాడికి డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసం చేసి రైతులు కాళ్ళు అరిగిపోయేలా తిరిగిన ఆఫీసుల చుట్టూ, రైతు భరోసా కేంద్రాల చుట్టూ, మార్కెటింగ్ యార్డుల చుట్టూ అయినా కూడా వాళ్ళకి కనికరం లేదు అధ్యక్ష, దయ కూడా కనపడలేదు రైతుల మీద. 84,724 మంది రైతులు వాళ్ళకి 1674 కోట్లు బకాయిలు పెట్టి దిగిపోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అటు సివిల్ సప్లైస్ మనోహర్ గారు వచ్చిన తర్వాత ఈ పేమెంట్స్ అన్నీ రిలీజ్ చేయడం జరిగింది. 1674 కోట్లు రైతులకి చెల్లించడంతో పాటు స్వేచ్ఛగా ధాన్యం అమ్ముకునే ఏర్పాట్లు చేయటం, రోజువారీ కలెక్టర్లు సమీక్షించడంలో కానీ ఏ రైతు నష్టపోకుండా ధాన్యం లభ్యత ఆధారంగా కొనుగోలు కేంద్రాలు ఎక్కడైనా అమ్ముకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించారు అధ్యక్ష. ఆ విధంగా అధ్యక్ష, మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ఎక్కడైనా మిల్లర్లు కొనుగోలు చేసినా, దళారులు జోక్యం ఉన్నా కఠిన చర్యలు తీసుకునేటువంటి దానికి క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను కూడా ఎప్పటికప్పుడు ధరలు సమీక్షించడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా రైతులు దళారీల బారిన పడకుండా, మధ్యవర్తుల బారిన పడకుండా కూడా అధ్యక్ష ఒక అవగాహన కల్పించడం, గోడౌన్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది అధ్యక్ష. చంద్రబాబు గారి ప్రభుత్వంలో
రైతుల గురించి ఆలోచించేటువంటి వారు, రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా సకాలంలో ధాన్యం కొనుగోలు కావచ్చు, పేమెంట్ చేయటంలో కావచ్చు, ఏదైతే ఖాళీ సంచులు ఏర్పాటు చేయటంలో కానీ, ట్రాన్స్పోర్ట్ పేమెంట్ చేయటంలో కానీ, ఎక్కడైనా అమ్ముకునేటువంటి ఏర్పాటు చేయటంలో కానీ, మద్దతు ధర అందించటంలో కానీ, అదే కాకుండా అధ్యక్ష నేను ఇంకోటి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా, మద్దతు ధర కూడా ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ధాన్యం కష్టపడి పండిస్తూ ఉన్నారు, ఇంకా మద్దతు ధర కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ధాన్యం పండించేటువంటి రైతులు ఒక్కొక్కసారి తుఫాన్లకు కూడా నష్టపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. వాటి వలన రైతులు, ధాన్యం పండించేటువంటి రైతులకు మాత్రం వచ్చేటువంటి మద్దతు ధర కానీ ఏ విధంగా కూడా సరిపోవడం లేదు అధ్యక్ష. అందుకనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర ఇంకా పెంచవలసినటువంటి అవసరం ఉందని మీ దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. చంద్రబాబు గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కూడా ఎప్పుడు స్వామినాథన్ గారికి సిఫార్సులు అమలు చేయాలని పదే పదే కూడా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుండేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న అందరికి కానీ, రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా తెలుసు అధ్యక్ష. వ్యవసాయం చాలా కష్టతరం అయిపోతా ఉంది. ఈరోజు ఏ పంట పండించినా రైతు సంతోషంగా లేరు అధ్యక్ష. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం, రైతుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, రైతుల గురించి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించేటువంటి దానికి ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా 5 ఏళ్ళు రైతుల్ని మోసం చేసింది అధ్యక్ష. రైతులకు ఉన్నటువంటి పరికరాలు కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అన్ని రకాలుగా రైతు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో దగాపడ్డారు. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక 48,000 కోట్ల బడ్జెట్తో రైతులకు న్యాయం జరుగుతుంది, రైతులకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని ఒక నమ్మకం, విశ్వాసాన్ని కలుగజేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ 344 కింద ఈ యొక్క ప్రభుత్వంలో రైతులకు కల్పించినటువంటి ధాన్యం, రైతులకు కల్పించినటువంటి ఇంకా వారికి బెటర్ సర్వీస్ ఎంత చేసినా రైతుకి మనం సంతృప్తి పరిచేటువంటి దానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలనో కూటమి ప్రభుత్వం అందించాలని, చెయ్యాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉండాలి అని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. షాజహాన్ బాషా గారు. నమస్తే అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో రైతే రారాజు, రైతే భారతదేశానికి వెన్నెముక్క. రైతు బాగుంటే మనమందరం బాగుంటాము. ఈరోజు భారతదేశం మనందరి పూర్వీకులు రైతు కుటుంబాలే మనమందరము.